ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యతో సహా. పైవారితో గౌరవంగా, సాటివారితో స్నేహంగా మెలగడం కాదు, తనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే నీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. సంపదకి అహంకారం తోడైతే అన్ని దుర్గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితం మనిషి నాశనమే. డబ్బుతో కొనగలిగే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. జీవితంలో చాలా మంది చేసే తప్పేమిటంటే తమకు అత్యంత ఇష్టమైన పనిని వృత్తిగా మలుచుకోవడానికి ప్రయత్నించకపోవడమే. జీవితం సవాళ్లను విసురుతూనే ఉంటుంది. ఎలా తప్పించుకోవాలని అనుకోవడం కన్నా వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తే మనం మరింత బలవంతులమవుతాం. సంతృప్తే మనిషికి సహజమైన సంపద. భోగాలు, విలాసాలు కృత్రిమమైన దారిద్ర్యం వంటివి. నువ్వేంటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బతికేయవచ్చు.